హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. అదేంటంటే, మన జీవితంలో ఎన్నో రకాల బంధాల మధ్యలో మనం ఉంటాము. ఆ బంధాల విలువలు తెలుసుకొని అవి విరిగిపోకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉంటే కాపాడుకోవచ్చు, ఎదుటి వారితో ఎలా కలిసిపోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. జీవితం మనకు ఎన్నో బంధాలను అందిస్తుంది, కానీ వాటిని కాపాడుకునే బాధ్యతను మాత్రం మన చేతుల్లోనే పెడుతుంది. ఎందుకో తెలుసా? ఆ బంధాలనేవి అద్దాల్లాంటివి. ఒక్కసారి పగిలితే తిరిగి అతుక్కోవు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగని ఎంత సొంతవారైనా అభిప్రాయ భేదాలు సహజం. ఇలాంటి సందర్భాల్లో తెలిసో తెలియకో మన వల్ల ఇతరుల వల్ల మనం హర్ట్ అయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి. ఇలాంటప్పుడు పశ్చాత్తాపంతో నిజాయితీగా క్షమాపణ అడగగలిగితే అటు బంధం విరిగిపోకుండా ఉంటుంది, ఇటు మనసులోని భారము దిగినట్లవుతుంది. అంతేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి క్షమించమని అడగడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఎంత పెద్ద పొరపాటైనా చేసేయొచ్చు. తర్వాత సింపుల్గా సారీ అంటే సరిపోతుందనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. క్షమించమని అడగమంటే జస్ట్ సారీ చెప్పి వెళ్ళిపోవడం కాదు. క్షమాపణ కోరడంలోనూ అనేక రకాలు ఉంటాయి. మనం చేసిన తప్పు తీవ్రతపై అవి ఆధారపడి ఉంటాయి. ముందుగా మనం చేసిన పొరపాటుకు చింతిస్తున్నామన్న భావన ఎదుటి వారికి తెలిసేలా సారీ చెప్పాలి. రెండో దశలో జరిగిన పొరపాటుకు మనదే బాధ్యత అని తెలియజేయడం ముఖ్యం. ఇంకోసారి ఈ పొరపాటు జరగనివ్వమనే హామీ మన మాటల ద్వారా వారికి అర్థం అయ్యేలా ఉండాలి. ఇక మూడో దశలో మనం చేసిన పొరపాటు ఏ పరిస్థితుల్లో జరిగిందో వారికి వివరించే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో జరిగిన దాంట్లో మన తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేయకూడదు. మన తప్పును ఒప్పుకుంటూనే దానికి దారితీసిన కారణాలను వారికి వివరించాలి. ఇలా చేయడం వల్ల మనపైన వారికి ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇవి మూడు చేసిన తర్వాత వారిని క్షమాపణ అడగగలిగితే వారు తప్పక మనల్ని క్షమిస్తారు. మనం పొరపాటు చేసినప్పుడు ఎదుటి వారిని క్షమాపణ అడగడమే కాదు, ఎదుటివారు క్షమాపణ చెప్పినప్పుడు వారిని మన్నించగలిగే మనస్తత్వము ఉండాలి మనకి. లేకపోతే దానికి సంబంధించిన ఆలోచనలు మన మనసులో ఉండిపోతాయి, తీవ్రంగా బాధిస్తాయి. అవతలి వారు తప్పు చేసినప్పుడు వారేం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి పూర్తిగా వినండి. వాళ్ళే పరిస్థితుల్లో ఆ పని చేశారో కనుక్కోండి. వాళ్ళు చెప్పే కారణాలు నిజాయితీగా అనిపిస్తే మనసారా వాళ్ళను క్షమించండి. దీనికోసం ఒక్కసారి మిమ్మల్ని మీరు వాళ్ళ పరిస్థితిలో ఊహించుకొని ఆలోచించి చూడండి. ఓసారి క్షమించిన తర్వాత మళ్ళీ వారి తప్పును గుర్తు చేసుకోకండి. ఇలా చేయడం వల్ల ఇరువురికి మనస్పర్ధలు లేకుండా ఉండొచ్చు. బంధం ఏదైనా సరే, ఫ్రెండ్సే అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు. ఇలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా చూసుకొని ఎదుటి వారిని క్షమించామని అడిగే గుణం కలిగి ఉండాలి. ఎదుటివారు క్షమాపణ చెప్పినప్పుడు స్వీకరించే గుణము మనకి ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏ బంధంలోనైనా సంతోషం అనేది దొరుకుతుంది మనకు. నా వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.